నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సౌదీ అరేబియాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం. ఎడారిలో మంచు లేక బోసిపోయిన హిమాలయాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ప్రధాన కారణం అంటున్న వాతావరణ నిపుణులు. అమరావతిలో ఆవకాయ ఫెస్టివల్ 3 రోజులు జాతరే. అర్జీలను సొంత సమస్యగా భావించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఘనంగా భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్ హాస్టల్లో పలు సమస్యలతో సతమతమవుతున్నామని, సరైన భోజనం సదుపాయం కూడా తమకు అందించడం లేదంటూ హాస్టల్ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. పప్పులు ప్రతిసారి పులుగొస్తుంది. మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు సార్. విద్యార్థులు మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. స్టీవర్డెన్స్ కి వాష్రూమ్స్ వచ్చి మాట్లాడుతున్నారు సార్. వాచ్మెన్ ఆ పిల్ల మీద అదే సీసీ కెమెరా మీరు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం పని ఉంటుంది సార్? ఆయనకి సార్ వాటి మీదకి వచ్చి మాట్లాడేది. అందరి ముందు నీ డ్రెస్ బాలేదమ్మా, నీ డ్రెస్ బాలేదమ్మా అంటాడు. ఆయనకి ఏం పని సార్ డ్రెస్ గురించి అడగడానికి? డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడకూడదు. చూడండి సార్, ఆ డ్రెస్ లో ఏమన్నా తప్పు ఉంటే మీరు కూడా చెప్పండి. ఏమన్నారు సార్? ఎవరు అనడానికి? ఆయన అన్నాడు సార్. అమ్మాయి డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడం ఎంతవరకు రైట్ మీ దృష్టిలో? ఎంతవరకు రైట్ సార్? మీరు చెప్పండి సార్. అమ్మాయి డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడొచ్చా సార్? మేము సాల్వ్ చేస్తాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయికి? అమ్మాయి హాస్టల్లో వాటర్ 24/7 ఉండాలన్నారు. ఎన్నిసార్లు చెప్పాము సార్? శ్రీవాడన్స్ కి వాటర్ వేయండి మాకు. మా రూమ్ కి గెల్లేదన్నా. మేము స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి లెటర్స్ ఇస్తూనే ఉన్నాము. అయినా కార్పెంటర్ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నారు. ఇంకెప్పుడు వేపిస్తారన్నా? మేము వెళ్ళిపోయినాక వేపిస్తారా? అలా అనుకుంటే వాష్రూమ్స్ లో లైట్ సరిగ్గా పడట్లేదు. ప్రతి దానికి ఆన్ రిటర్న్ లో రాసి ఇవ్వండి. ప్రతి దానికి లెటర్ రాసి ఇవ్వాలి. ఎన్ని లెటర్ రాసి ఇవ్వాలి వాళ్ళకి? ఫుడ్డా? వాళ్ళు సరిగ్గా చేసి మేము బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటామన్నా? నీళ్ళకి చేస్తారు. కర్రీస్ ఉడకవు. బంగాళదుంప మన ఇంత పెద్ద వచ్చింది, అది ఉడకలేదు. ఎలా తినాలి మేము అవన్నీ? వీళ్ళు పట్టించుకుంటే మేము ఎందుకు సరిగ్గా ఉండము? సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ మోసాలపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ గేమింగ్ యాప్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారితో కలిసి సైబర్ నేరాల నియంత్రణ మరియు అవగాహన కోసం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆన్లైన్ గేమింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలు, సైబర్ వేధింపుల పట్ల మహిళలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 50 మందికి కారుణ్య నియామక పత్రాలను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అందజేశారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేటర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రం క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేయటం సంతోషదాయకమన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషి కారణంగానే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలుగుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో కారుణ్య నియామకాల కింద 250 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. ఇంధన పొదుపు అంశంలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలవటం ఉద్యోగుల కృషికి నిదర్శనమన్నారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తూ సంస్థను మరింత అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు కృషి చేయాలని కోరారు.
అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ ఉద్యోగులు అంకిత భావం, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కె గురవయ్య, పి ఆయుబ్ ఖాన్, కె రామ్మోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె రమణాదేవి, ఎన్ శోభా వాలంటీనా, పిహెచ్ జానకీరామ్, కె ఆదిశేషయ్య, పి సురేంద్రనాయుడు, ఆర్డీఓ రామ్మోహన్, తిరుపతి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి బ్రాండ్ను జాతీయంగా, అంతర్జాతీయంగా బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు తమ తమ పరిధిలో అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాయి. పర్యాటక శాఖ తాజాగా ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. జనవరి 8 నుంచి 10 వరకు కల్చర్, లిటరేచర్ను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ సరికొత్త కార్యక్రమానికి విజయవాడ అమరావతి కేంద్రంగా రూపొందించింది. తెలుగు నేల నుంచి పుట్టిన కథ, కవిత, సంగీతం, నాటకం అన్నిటినీ ఒకే బహిరంగ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఆవకాయ అని ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలుగు సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో అమరావతి ఫెస్టివల్ ఆఫ్ కల్చర్, లిటరేచర్ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు ప్రజావేదికకు అధిక ప్రాధాన్యత వస్తుందని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కారం చూపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్కు జిల్లా కలెక్టర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని తెలిపారు. అర్జీదారులు మంత్రివర్యులకు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వయంగా అందజేయటం జరిగింది. మంత్రి అర్జీదారుల సమస్యలను సావధానంగా విని పరిష్కారం చూపుతానని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కౌంటర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుతో కలిసి పరిశీలించారు. కౌంటర్ నందు అర్జీదారుల రసీదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్న సిబ్బందిని వెబ్సైట్ నందు నమోదు చేసే విధానంను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ నందు నమోదు చేసే సిబ్బంది అర్జీదారుల దరఖాస్తులను జాగ్రత్తగా వెబ్సైట్ల నందు నమోదు చేయాలని తెలిపారు. గణిత శాస్త్ర పితామహుడు, మహనీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో కూటమి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన గణిత శాస్త్రానికి అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ మాట్లాడుతూ రామానుజన్ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గణిత శాస్త్రంలో భారతదేశానికి విశేషమైన గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. క్లిష్టమైన గణిత సూత్రాలను సులభంగా ఆవిష్కరించిన ఆయన మేధస్సు అపూర్వమని తెలిపారు. ఆయన మేధస్సును విదేశీ శాస్త్రవేత్తలు సైతం కొనియాడారని గుర్తు చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో రామానుజన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, లోక ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, అన్నారెడ్డి రాజశేఖర్, మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కిషోర్ రాయల్, పద్మనాభం, విశ్వనాథం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అసమాన ప్రతిభావంతుడు, ఎన్నో క్లిష్టమైన గణిత శాస్త్రంలో ఆయన వాటినన్నింటిని కూడా పరిష్కరించి గణిత శాస్త్రంలో ఒక మార్గదర్శకుడిగా అందరికీ నిలిచినారు. ఆయన సేవలు స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించారు. మేధస్సు కలిగినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఎన్నో సమస్యలు మ్యాథ్స్లో ఆయన కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఆయన మీద ప్రపంచ దేశాల్లో కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సినీ నటుడు రోషన్ కనకాల స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. On 24th December
morning, we have targeted the launch of Bluebird 2 satellite using our Bahubali rocket LVM-3. LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. This satellite will directly give communication to mobile, and basically it is a commercial mission for us made by USA and USA satellite. స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని మేమందరం కూడా కలిసి వచ్చాము. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఇంకా అభివృద్ధి జరగాలి, బాగా జరగాలి, ప్రజలు బాగుండాలి, పంటలు బాగా రావాలి, అన్నీ బాగుండాలని చెప్పి స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకాల. ఈరోజు తిరుమల దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. సో మళ్ళీ స్వామివారి ఇక్కడ పిలవాలని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమా కూడా ఒకటి వచ్చింది, మోగ్లీ అని. మీకు ఏమైనా సమయం దొరికితే వెళ్ళి థియేటర్ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అనౌన్స్ చేస్తామండి తొందరలో, ఇంకా ఒక సంక్రాంతి లోపల అనౌన్స్ చేద్దామని వెయిటింగ్. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ రేవతి కమిషనర్ను కోరారు. భవానీనగర్, ఆటోనగర్ నందు భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, కల్లూరు గ్రామం కొత్తపల్లిలో ఇంటి పట్టాలు ఇచ్చారు, స్థలం చూపాలని, సుందరయ్య నగర్ 8th క్రాస్లో రోడ్డు, కాలువలు నిర్మించాలని, శవాల ఊరేగింపులో పూలు చల్లడం, పుట్టినరోజు వేడుకలను అర్ధరాత్రి నిర్వహించడం ఇబ్బందిగా ఉంది, పరిశీలించాలని, అమర్ రాజా కంపెనీ ఉద్యోగుల కోసం వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని, త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పరదాలను సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని పరదాలమణి అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధినికి కోయిలాల్వారి తిరుమంజనం రేపు మంగళవారం జరుగుతుంది. ముందు వచ్చే సోమవారము ఆ స్వామి దగ్గరికి రేపు సాయంకాలం తోమల సేవలో ఆ దేవదేవుడికి సమర్పిస్తాను. గత 28 సంవత్సరాలుగా అదే దేవదేవుడికి కలియుగ వైకుంఠవాసునికి సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వారి తిరుమంజనం జరుగుతుంది. 1 ఉగాది ఆస్థానం, 2 ఆనివార ఆస్థానం, 3 సాలకట్ల బ్రహ్మోత్సవం, 4 వైకుంఠ ఏకాదశి. ఈ 4 పర్వదినాల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి పవిత్రమైన గంగా జలాలు, పసుపు, కుంకుమ, గచ్చల పొడి, గంధపు పొడి లేపనం చేసి గుడి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన వరము, భాగ్యము ఆ దేవదేవుడు నాకు ఇవ్వడము మా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఒత్తిడితో కూడిన విద్య కాకుండా ఇష్టంతో పిల్లలకు విద్యను నేర్పించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్ప్రింగ్డేల్ కరెస్పాండెంట్ వాసు తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో స్ప్రింగ్డేల్ 18వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లలు వివిధ వేషధారణతో హాజరై ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్ప్రింగ్డేల్ పాఠశాల కరెస్పాండెంట్ వాసు మీడియాతో మాట్లాడుతూ భావి భారత పౌరులను సమాజానికి అందించడమే తమ పాఠశాల యొక్క ప్రధాన ధ్యేయమని తెలిపారు. విద్యార్థులు వేసిన నృత్యాలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయని అన్నారు. గత 18 సంవత్సరాలుగా తమ విద్యా సంస్థలను ఆదరిస్తున్న తిరుపతి నగర ప్రజలకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో విద్యను సులభతరంగా అందించి సమాజానికి మెరుగైన పౌరులను అందించడమే స్ప్రింగ్డేల్ పాఠశాల ప్రధాన ధ్యేయమని అన్నారు. అంటే విద్యార్థులందరూ కూడా ఎంతసేపు కూడా ఒత్తిడిలో ఉంటారు, వాళ్ళు చదువు 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 అనే ఒత్తిడిలో ఉంటారు. సో అటువంటి పిల్లలకి ఒక ఆట విడుపుగా
ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు ఎంతో ఒక మనోల్లాసం కలుగుతుంది. అలాగే టీచర్స్కి పిల్లలకి కూడా ఒక బాండేజ్ వస్తుంది. ఎందుకంటే మా స్కూల్లో టీచర్లు వాళ్ళతో పాటు డ్యాన్స్ చేసి వాళ్ళకి నేర్పించి, పద్యాలు నేర్పించి, డ్రామా నేర్పించి ఇలా చేస్తుంటారు. కాబట్టి ఆ పిల్లలకి టీచర్లకు మధ్య కూడా, గురువులకు మధ్య కూడా ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. నూతనంగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను కార్పొరేట్ అన్న అనితా యాదవ్ సత్కరించారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్న అనితా యాదవ్ సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు రాష్ట్రంలో సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు చిట్టిబాబు పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనానికి విచ్చేసిన మంత్రుల కమిటీకి తిరుపతికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులకు వినతి పత్రాన్ని అందజేసి వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతి ప్రజలకు ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుత టీటీడీ కేటాయించిన 15,000 టికెట్లు స్థానికులకు సరిపోవని, మరిన్ని పెంచి స్వామివారి దర్శన భాగ్యాన్ని తిరుపతి ప్రజలకు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించారు. సమాజంలో ప్రతి మానవుడు వినియోగదారుడి హక్కుపై అవగాహన కలిగి ఉండాలని రాజారెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జాతీయ వినియోగదారుల వారోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని విభాగాలలోని విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నించే హక్కును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా సమాజంలో అనేక మార్పులు వస్తాయని, విద్యార్థి దశ నుండి కన్జ్యూమర్ రైట్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్లాస్టిక్ పెనుభూతం ప్రజలందరినీ కబలివేస్తుందని, ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ పెనుభూతమై దేశంలో తాండవం చేస్తుందని, ప్లాస్టిక్ కవర్లను వాడకుండా బట్టతో కూడిన సంచిని వాడటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతామని, అందుకు విద్యార్థులు సహకరించి ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినియోగదారులు కూడా ఎక్కువైపోయారు. వ్యాపార సంస్థలు కూడా అనేక ఫిర్యాదులు వచ్చేదానివల్ల త్వరగా పరిష్కారం చేయాలా, ప్రతి వినియోగదారుడికి న్యాయం పొందాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ అంశం పైన జరుగుతోంది. కాబట్టి మనం వినియోగదారులుగా మనకున్నటువంటి హక్కులు, బాధ్యత తీసుకోవాలా. 2019లో చేసిన చట్టం మార్పు చాలా విశిష్టమైనటువంటిది. అంటే దీంట్లో ప్రధానంగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ దాంట్లో సరిగ్గా లేకపోయినా దాంట్లో యాక్ట్ చేసిన సెలబ్రిటీకి ఇంప్రెషన్మెంట్ ఉండే శిక్ష కూడా ఉంది దాంట్లో. అదేవిధంగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్తో పాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ సెపరేట్గా కొత్త యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా ఆహార పదార్థాల కల్తీలు కూడా చాలా శిక్షారహితమైనటువంటి నేరంగా పరిగణించి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ అనేటువంటిది ఒక చట్టం తీసుకొచ్చి దానికి ప్రత్యేక అధికారులు ఉన్నారు. అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరంను కూడా ఇప్పుడు కమిషన్ మార్చారు. జిల్లా ఫోరం అనేవాళ్ళు ఇంతకుముందుగా జిల్లా కమిషన్లో కూడా మనం నేరుగా కన్జ్యూమరే ఫైల్ చేయొచ్చు. దానికి 5 lakhs వరకు కూడా ఎటువంటి ఫీజు లేదు. భారతీయ విద్యాభవన్లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులచే ఎగ్జిబిషన్ను నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, ప్రతి వారికి అవసరమైన సబ్జెక్టు గణితమని, గణితం లేకుండా సైన్స్ అండ్ డెవలప్మెంట్ లేదని, గణితంలో పరిష్కారం కావు అనుకున్న కొన్ని సమస్యలకు నమ్మక్కల్ అమ్మవారి ఆశీస్సులతో పరిష్కారం కనుగొన్న గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని, గణితం భరతనాట్యం మరియు సంగీత నృత్య రూపాలతో అనుసంధానించబడిందని, గణిత విశ్లేషణ, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు వంటి గణిత విభాగాలలో విశేష కృషి చేశారని తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే వైపు కేంద్రం ఆలోచిస్తుందని, ఈ వైఖరిని ఖండిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టాయి. గ్రామీణ పేదలకు కూలి లేకపోతే ప్రశ్నించే హక్కు ఈ చట్టం కల్పించింది. అవసరమైతే కోర్టుకెళ్ళి ఆ అధికారి యొక్క జీతం నుంచి ఆ గ్రామీణ పేదలకు జీతం ఇచ్చే అవకాశం ఈరోజు ఈ పథకంలో ఉంది. అవన్నీ ప్రొవిజన్స్ అన్నీ తీసేసి ఈరోజు ఒక చట్టాన్ని, ఒక గ్యారంటీ చట్టాన్ని దాన్ని ఒక పథకంగా మార్చేసి పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి అనేది ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. దీన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ పథకం నడిచేది. 10% మాత్రమే నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేటి. ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలని చెప్పేసి పెట్టి పథకం మొత్తం నిర్వహణ బాధ్యత అంతా కూడా
రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టమంటే ఇప్పుడే కొనాలు వెళ్తున్న ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఈ పథకాన్ని కొనసాగించే పరిస్థితి లేదు. ఆ రకంగా పేదలకు ఇది తీరని నష్టం చేస్తుంది, తీవ్రంగా వాళ్ళ యొక్క బాధల్ని మిగిల్చే కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి ఇది క్రమేణంగా రేపు వచ్చేటువంటి బడ్జెట్లో కూడా అది 50 కోట్లు చేసి ఆఖరికు ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఇప్పటికే రాష్ట్రాలు 40% భరించాలా, 60% కేంద్రం భరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనిపైన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అదేవిధంగా ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఉమ్మడి కార్యక్రమం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా దేశవ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాలు, సబ్ కలెక్టర్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అనేక టోట్లు పొడిచి అదేవిధంగా కొద్దిగా పేర్లు మారుస్తా ఈరోజు రామ్జీ అనే పేరు మీద ఈరోజు ఈ పథకాన్ని కొనసాగాలని చెప్పేసి మొన్న పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది. దీన్ని వామపక్షాలుగా అదేవిధంగా ఇండియా కూటమిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు తెచ్చిన ఈ పథకాన్ని పేదల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 360 రోజులు పని ఉండదు కాబట్టి 100 రోజులు 200 రోజులు చెరువు పనిలో కరువు పనిలో కల్పించాలని చెప్పేసి ఆ రోజు మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ యథాప్రకారంగా సాగాలని చెప్పేసి 2005లో వామపక్షాలన్నీ కలిసి మిత్రపక్షాలు యూపీఏ గవర్నమెంట్లో సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ ఈ పథకాన్ని ఈరోజు దాని పేరు నిర్వీర్యం చేసి రామ్జీ పేరుతో తీసుకొస్తున్నారు. ఇప్పుడు వామపక్ష పార్టీలు, మిత్రపక్షాలు అంతా కూడా మనం కోరుకునేది ఏమంటే పనులు తక్కువగా ఉన్నాయి, వాళ్ళకి 100 రోజుల పని కాదు 200 రోజుల పని కోసం మనం పోరాడుతున్నాం. అది కాస్త 200 రోజు చేయగా పథకాన్నే నీరుగార్చి ఈ పథకమే లేకుండా చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఓట్ చోరీ మీద మన జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరియు లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. అయ్యా ఆరణి శ్రీనివాసులు గారు, మీరు బెంగళూరులో ఏ గవర్నమెంట్ ఉంది? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 500 రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా, 500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరు ఏ పార్టీ నుంచి వచ్చినారు? ఈరోజు మీరు ఏ పార్టీ నుంచి వచ్చినారండి? కాంగ్రెస్ నుంచే వచ్చినారు. ఆరణి శ్రీనివాసులు గారు జాతీయ నాయకులను మాట్లాడటం చాలా పొరపాటు. మీరు దీనికి క్షమాపణలు చెప్పాలా. మీడియా ముఖంగా జాతీయ నాయకులకి, గాంధీ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరమ్మకి, ఈరోజు ఇందిరమ్మ గారు 14 బ్యాంకులు జాతీయకరణ చేయకపోతే నువ్వు 7 బ్యాంకుల అకౌంట్లు ఉంటాయి మీకు. ఈరోజు వాళ్ళందరూ చేసినారు కాబట్టి ఈరోజు మీరు పరిపాలనలో ఉంటున్నారు. ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పేస్తే సరిపోతుందా? ఓటు చోరీ అనేసి జాతీయ నాయకుడు ఓటు చోరీ నువ్వు కాణిపాకం మీ ఓటు చోరీ జరగలేదని కాణిపాకం నువ్వు వచ్చి సత్యదేవుడు గారు మునిగి సత్యం చేయి ఓటు చోరీ జరగలేదని. అది కూడా బీజేపీ చేస్తున్న అపర చాణిక్య రాజకీయం. ఎందుకంటే ఒక చోట వదిలేయడం, ఇదే వాదన కోసం ఒక చోట వదిలేస్తే మీరు కూడా గెలుస్తూ ఉన్నారు కదా అని ఒక ఆర్గ్యుమెంట్సే వదులుతూ ఉన్నారు తప్పనిచ్చి మరొక్కటి కానే కాదు. ఇది ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు అడిగారో మీరు కూడా గెలుస్తూ ఉన్నారు కదా అని, మేము గెలిచినా వాళ్ళు గెలిచినా అది గెలుపు కంప్యూటర్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉన్న రీతిలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును పరిరక్షించాలంటే వాళ్ళు ఎవరికి ఓటు వేశారో వాళ్ళకి తెలిసి అది వేసిన వ్యక్తులకే చెందాలంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు వెళ్తేనే తప్పనిచ్చి అది వేరే విధంగా సిద్ధించదు. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 22, 23వ తేదీలలో రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నుండి పిల్లలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ద్వారకారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 16 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొనడం జరిగిందని అన్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతిలో ఈరోజు రీజనల్ స్పోర్ట్ మీట్ చిత్తూరు డిస్టిక్ ప్రారంభమైంది. దీనికి ఆర్జేడీ గారు కన్వీనర్గాను, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. దాదాపు 16 గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల నుంచి 500 మంది స్టూడెంట్స్ వరకు హాజరైనారు. వీళ్ళకందరికీ కూడా ఈరోజు అన్ని రకాల గేమ్స్, స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఆడిస్తున్నాము. కొన్ని వాటికి వేరే గ్రౌండ్ తీసుకొని కూడా అక్కడికి పంపిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా కబడ్డీ, టెన్నిస్, ఖోఖో, వాలీబాల్ ఎక్సెట్రా ఉంటాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సెమినార్ హాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ సెరికల్చర్ ఆధ్వర్యంలో సెరికల్చర్ అభివృద్ధి ప్రధాన అంశంగా ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించి ప్రత్యేక ప్రతిభ కనబరిచిన సెరికల్చర్ రైతులను ఘనంగా సత్కరించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సెరికల్చర్పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్ కె శ్రీనివాసులు ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అందిస్తున్న సబ్సిడీలను గురించి వివరించారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రైతులు పాల్గొని సెరికల్చర్పై ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. సెరికల్చర్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన రైతులకు అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి ఉమా, రిజిస్ట్రార్ రజని తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,38,460 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,438 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,13,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 218 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌదీ అరేబియాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం. ఎడారిలో మంచు లేక బోసిపోయిన హిమాలయాలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ప్రధాన కారణం అంటున్న వాతావరణ నిపుణులు. అమరావతిలో ఆవకాయ ఫెస్టివల్ 3 రోజులు జాతరే. అర్జీలను సొంత సమస్యగా భావించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఘనంగా భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.